సార్ ఇది చేయలేదు సార్, ఇది చెప్తాను సార్ ఇది ఏం చేయాలో. ఏం చేయాలి చెప్పు. Sir, ఇక్కడ when the apples reached the market, each apple was sold for 14 rupees. How much would each box be sold for? అంటే ఇక్కడ 14 when the apples, sir ఇక్కడ 9 ఇక్కడ 936 ఉంది కదండి సార్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో. దాన్ని ఈ 14 తో డివిజన్ చేయాలి సార్. కాదమ్మా, కాదు సార్, ఇది ఉన్నది సార్ 936. సార్ అప్పుడు 936 లో నుంచి 14 తీసేయాలి సార్. రాంగ్ అమ్మా, అలా చేయకూడదు. నేను చెప్తున్నాను చూడు, నీ నీ పిక్చర్ రివర్స్ లో కనబడుతుంది, సరిగ్గా పెట్టుకో. నువ్వు రివర్స్ లో కనబడుతున్నావు నాకు. ఇప్పుడు సార్ ఇప్పుడు బానే ఉంది. ఓకే చూడు, when the apples reached the market, each apple was sold for 14 rupees. How much would each box be sold for అన్నాడు కదా. yes sir. ఒక బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి తెలియదు సార్. అప్పుడు ఒక్క నిమిషం సార్, అప్పుడు నేను చెప్పేది ఫస్ట్ చెప్పు. ఒక బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 14 సార్. 14ఆ? మరి ఇక్కడ 14 ఉన్నాయి కదా. ఇక్కడ ఏముంది? 14 రూపీస్. 14 రూపీస్ సార్. అది ఎన్ని యాపిల్స్ ఉన్నాయో తెలియదు సార్. ఎందుకు తెలియదు? అప్పుడు మనము పైన ప్రాబ్లం చూడు, పైన ప్రాబ్లం లో ఒక బాక్స్ లో 78 యాపిల్స్ ఉన్నాయని చెప్పి రాసుకున్నాం లేదా? ఎస్ సార్, ఎస్ సార్. 78 ఇంటూ 14 సార్. నీకు అదే చెప్తున్నాను ముందు నుంచి. నేను చెప్పిన తర్వాత దాన్ని రిపీట్ చెయ్యొద్దు. నీకు రాదు అన్నావు, రానట్టుగానే ఉండాలి. నేను చెప్పినప్పుడు వినాలి, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నీకు రాదు అన్న తర్వాత నేను చెప్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తావు నువ్వు? నేను చెప్పేదాకా ఆగాలి కదా నువ్వు. అర్థమైందా? చూడు, మనం పైన బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 78 యాపిల్స్ ఉన్నాయి. మనకి ఈచ్ బాక్స్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఆ 78ని 14తో మల్టిప్లికేషన్ చేయాలి. 14తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 1092 రూపీస్. అంటే ఈచ్ బాక్స్ వుడ్ బి 1092 రూపీస్. అర్థమైందా? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. మళ్ళీ చెప్తాను, ఇలా అడిగితే చెప్తాను అంతే. నేను చెప్పేటప్పుడు మళ్ళీ మనం మాట్లాడకూడదు, ఓకేనమ్మా? ఓకే సార్. చూడు, మనకి సెకండ్ ప్రాబ్లంలో ఏమొచ్చింది చూడు. సెకండ్ ప్రాబ్లంలో 78 యాపిల్స్ వచ్చాయి ఒక్కొక్క బాక్స్ లో కదా. 78 యాపిల్స్ వచ్చాయి కాబట్టి ఒక్కొక్క యాపిల్ కాస్ట్ ఎంత? 14 రూపీస్. నేను చెప్పేటప్పుడు నువ్వు ఎక్కించకూడదు. ఒక్కొక్క యాపిల్ కాస్ట్ ఎంత? 78 రూపీస్. ఒక్కొక్క యాపిల్ కాస్ట్ 78 రూపీసా? ఒక్కొక్క యాపిల్ కాస్ట్ 12 రూపీస్. 12 రూపీసా? 12 రూపీసా? అంటే మరి నేను చెప్పేది నువ్వు వినట్లేదు అసలు. నీ దృష్టి ఎక్కడ ఉంది? అందుకే అడిగాను, క్వశ్చన్ చేశాను నేను. చెప్పినప్పుడు వినాలి కదా మరి. నువ్వు వినకుండా ఏం చేస్తున్నావు? ఒక్కొక్క యాపిల్ కాస్ట్ ఎంత? 14 రూపీస్.
ఈచ్ యాపిల్ sir. కాస్ట్ 14 రూపీస్. ఇప్పుడు 78 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి బాక్స్లో 78 యాపిల్స్ కాస్ట్ ఎంత? 78ని 14తో మల్టిప్లికేషన్ చేయాలి. 78ని 14తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 1092 రూపీస్. సో ఈచ్ బాక్స్ కాస్ట్ ఈజ్ 1092 రూపీస్. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు నోట్ చేసుకో. నేను చెప్పేటప్పుడు నువ్వు దిక్కులు చూడకూడదు. ఎస్ సార్. నోట్ చేసావమ్మా? ఎస్ సార్, నోట్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడు, ఏం చేయాలో చెప్పు. ఎస్ సార్, చెప్తా. How many dozen bananas are there in 216 bananas? అంటే ఎస్ సార్. 216 బనానాస్లో ఎన్ని డజన్స్ ఉంటాయి? డజన్ అంటే సార్ ఎంత? అప్పుడు 12 సార్. అది డజన్ అంటే 12. ఇప్పుడు 216 బనానాస్ అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. 216 బనానాస్ ఎన్ని డజన్స్ ఉంటాయి అంటే ఏం చేయాలి? 216 divided by 12. గుడ్ గర్ల్. ఇప్పుడు నోట్ చేసుకో. Therefore, number of dozens there in 216 bananas is 18. నోట్ చేసుకో అమ్మా. ఇప్పుడు అర్థమైందా ఎలా చేయాలో? ఎస్ సార్. మరి నువ్వు ఎందుకు చేయలేదు మరి ఇంటి దగ్గర హోంవర్క్ ఇది? నువ్వు చదివి ఆలోచిస్తే అవి వస్తాయి, నువ్వు చదవకపోతే ఏమొస్తాయి? అందుకే ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాను నేను. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. సార్ మీ వాయిస్ స్ట్రక్ అవుతోంది సార్. ప్రాక్టీస్ చేయాలమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. వాయిస్ స్టక్ అవుతోంది అంటే ఇక్కడ నీ నెట్వర్క్ లో బ్యాండ్ విడ్త్ అని చెప్పి నాకు చూపిస్తోంది. నీ వైపు ఏమన్నా నెట్వర్క్ లోలో ఉందేమో చెక్ చేసుకో. ఎస్ సార్, అయిపోయింది సార్. అయినమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడు. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 771? హౌ మచ్ ఈస్ రిమైనింగ్? ఇందాక నువ్వు చేసావు కదా, అది కరెక్టే. ఎస్ సార్. ఇందాక నువ్వు చేసింది కరెక్టే. కాకపోతే ఏం చెయ్యాలంటే నువ్వు ఏం చేయాలి? 100 డివైడెడ్ బై 771 అంటే ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. అంటే ఎంత? 700. సో రిమైండర్ ఎంత? 71. ఎక్కడతో ఆఫ్ చేసేయడం, ఇంకా పూర్తిగా చెయ్యక్కర్లా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎంత, ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి 771లో? 71 సార్. 771లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 7 సార్. 7 హండ్రెడ్స్ ఉన్నాయి. రిమైనింగ్ అంత 71 సార్. 71 అనేది రిమైనింగ్. చూడు, ఇదిగో నోట్ చేసుకోమా. ఇప్పుడు నోట్ చేసుకోవాలి.
ఫాస్ట్గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. అర్థమైంది కదమ్మా? ఎస్ సార్. అది గుడ్ గర్ల్. ఎస్ సార్, ఓవర్ సార్. గుడ్ గర్ల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇదేం చేయాలి సార్? ఇది కూడా డివిజన్ చేయాలి సార్. దేని దేనితో డివిజన్ చేయాలి? 7645 ని 1000 తో డివిజన్ చేయాలి. అది 7645 డివైడెడ్ బై 1000. ఇప్పుడు ఇది ఎలా చేయాలి? దీన్ని ఇప్పుడు 1000 7. అది గుడ్ గర్ల్. 7000 7s 7000. ఇప్పుడు ఎంత రిమైనింగ్? ఎంత రిమైండర్? 645. అది గుడ్ గర్ల్. 645. ఇప్పుడు 7645 లో ఎన్ని 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 థౌజండ్స్ ఉన్నాయి? సార్ 7 సార్. అది 7645 లో 7000 ఉన్నాయి. రిమైనింగ్ ఎంత? 645 సార్. అది రిమైనింగ్ ఈజ్ 645. గుడ్ గర్ల్. ఇప్పుడు అర్థమైందా నీకు ఎలా చేయాలో? ఏమ్మా కిరణ్య? హలో కిరణ్య? ఎస్ సార్. ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. నోట్ చేసుకోమా ఇప్పుడు. ఓకే సార్. ఇప్పుడు ఏమన్నా స్విచ్ ఆఫ్ చేశారు? అది అది ఇప్పుడు వచ్చిందిలే. ఆఫ్ చేసా మళ్ళీ వచ్చింది. నాకు ఆఫ్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఏమ్మా అయిందమ్మా? సార్ దేర్ ఆర్ 7000 అక్కడ. ఓకే, there are 7000s in 7645. Remaining is 645.
ఏమో అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఏమ్మా? కిరణ్య, నీ వీడియో స్టక్ అయింది, నీ వాయిస్ కనబడటం లేదు. కిరణ్య, హలో కిరణ్య, ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, గుడ్ గర్ల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. హౌ మెనీ డేస్ ఇన్ 104 weeks? ఏం చేయాలి ఇప్పుడు? సార్ 104 into 7 సార్. గుడ్ గర్ల్. మరి నీకు చేయడం వచ్చి మరి హోంవర్క్ ఎందుకు చేయలేదు? అంటే నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, అవునా? అవునా కదా? ఏమ్మా కిరణ్య? ఎస్ సార్. మరి నీకు వచ్చి కూడా ప్రాక్టీస్ ఎందుకు చేయలేదు? చెయ్యాలి కదమ్మా. మరి నీకు వచ్చు, ప్రాబ్లమ్స్ నీకు వచ్చు, కానీ నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు. చెయ్యాలమ్మా, గుడ్ గర్ల్ కదా, రోజు ప్రాక్టీస్ చేయాలి, సరేనా? ఓకే సార్. ఓకేనమ్మా, ఇది నోట్ చేసుకోమ్మా ఇప్పుడు. మొన్న ఒంట్లో బాగాలేదు అన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుందమ్మా? ఎస్ సార్. ఓకే. నీకు అర్థం కాలేదనుకో, నేను ఎన్నిసార్లు అయినా సరే చెప్తాను, బట్ ప్రాక్టీస్ మాత్రం చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయకుండా ఏది మనకు రాదు, సరేనమ్మా? ఎస్ సార్. సార్ నేను చెప్తాను సార్ క్లాస్లో, దానికే సార్ నేను రాయలేదు. కానీ చెయ్యాలి, నువ్వు హోంవర్క్ ఇస్తే చెయ్యాలమ్మా. చేసావనుకో అప్పుడు నీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఫాస్ట్గా చేయగలుగుతావు. ఓకేనమ్మా? ఎప్పుడు హోంవర్క్ నీ మిస్ చేయకూడదు, సరేనా? ఓకే సార్. అందుకే అన్నాను, నువ్వు ఎన్ని చేయగలిగితే అన్నీ చెయ్యని చెప్పాను, అన్నీ చేయమని చెప్పలా. నువ్వు చేయగలిగినన్ని చెయ్యాలి అని చెప్పాను, సరేనమ్మా? ఎస్ సార్. సార్ నాకు హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ 150 days అది రాలేదు సార్. నేను చెప్తానమ్మా, నీకు రాకపోతే ప్రతిదీ నేను చెప్తాను, సరేనా? ఎస్ సార్. సరే, వీక్కి 150 days అన్నారు. ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? ఒక వీక్కి సార్ 7 days సార్. 7 days ఉంటాయి. మరి 150 daysకి ఎన్ని వీక్స్ ఉంటాయి? అంటే 150 divided by 7. అది చూసావా, ఈజీగా నీకు వచ్చేసింది. సార్ నేను అదే సార్ ఇక్కడ డివిజన్ చేశాను, అది రాంగ్ అని అది తుడిపేశాను సార్. అలా చేయకూడదు కదమ్మా, చేయాలి. చూడు ఏం చేయాలి, 150ని దేంతో డివిజన్ చేయాలి? 7తో డివిజన్ చేయాలి. 7 2s ఎంత? 14 సార్. 14. 5 - 4 ఎంత? 1 సార్. 1. 0 డౌన్ చేసుకోవాలి. మళ్ళీ ఎంత? 7 1s ఎంత? 7. 7. 10 - 7 ఎంత? 3. సార్. అంటే 150 days ఎన్ని వీక్స్ ఉంటాయి 150 daysలో? 21 సార్. 21 వీక్స్ ఉన్నాయి. ఎన్ని డేస్ ఉన్నాయి ఇంకా రిమైనింగ్? 3 days. 3 days ఉన్నాయి, అంతే, అయిపోయింది. నువ్వు చెప్పగలుగుతున్నావు కానీ చెయ్యట్లా. ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చెయ్యాలి, సరేనా? ఓకే సార్. నోట్ చేసుకోమ్మా ఇది.
ఏమ్మా నిద్ర వస్తుందా కిరణ్య? No, sir. డల్లగా ఉన్నావేమ్మా ఈరోజు, యాక్టివ్గా లేవు. Yes, sir. అయిపోయింది సార్. గుడ్ గర్ల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమైనా అర్థం అవుతుందేమో చూడు. అర్థం కాకపోతే నేను చెప్తాను. If you read 8 pages in a day, how many days will it take to read 120 days, sir? 120 pages. 120 pages. మరి ఏం చేయొచ్చు? Sir, ఒక డేకి 8 పేజెస్ చదువుతుంటే 120 డేస్లో 120 పేజెస్ ఎన్ని డేస్లో చదువుతావు? sir, 120 into 8, sir. అంటే 1 డేలో 8 పేజెస్, 120 పేజెస్. నేను షేర్ ఆఫ్ చేసేస్తున్నాను, ఆలోచించుకొని చెప్పు. షేర్ ఆఫ్ చేసేస్తున్నాను. Sir, 120 into 8, sir. కాదమ్మా, ఆలోచించాలి, కరెక్ట్గా ఆలోచించాలి. ఇందాక కరెక్ట్గా చెప్పు, అలాగే చెప్పాలి, ఇందాక చెప్పినట్టుగా చెప్పాలి. సార్ ఇది 120 divided by 8 sir. ఎందుకు 120 divided by 8 అన్నావు? If you read 8 pages in a day, ఒక డేలో 8 pages చదువుతారంటే సార్, అట్లా 120 pages చదివితే ఎన్ని డేస్ ఎన్ని పేజెస్ అవుతాయి సార్? అంటే మనం డివిజన్ చేయాలి. అది గుడ్ గర్ల్, బాగా చెప్పావు. నోట్ చేసుకోమ్మా. అర్థమైంది కదా? నువ్వు చెప్పగలవు, నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి, సరేనా? ఓకే సార్. నోట్ చేసుకోమ్మా. సార్ అయిపోతే రేస్ హ్యాండ్ చేస్తా సార్. సరేనమ్మా. సార్ ఇది డైరెక్ట్ గానే ఇలా వేసేయచ్చా సార్? డివిజన్ సార్ చేసేసుకోవచ్చు, నీకు తెలుసుగా, డివిజన్ చేయడం వచ్చుగా. ఎస్ సార్. 8 divided by 120, 120 divided by 8 డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నీకు కావాలంటే 8 1s 8, 12 minus 8 ఎంత? 4. 0 దించు, పైనుంచి కిందకి తీసుకురావాలి. 8 5s 40. 40 minus 40 0. రిమైండర్ 0. సో ఎన్ని పేజెస్ రీడ్ చేయొచ్చు? ఎన్ని డేస్లో రీడ్ చేయొచ్చు? 15 డేస్లో రీడ్ చేయొచ్చు. ఓకే.
ఓకేనమ్మా? Required to read 120 pages equal 120 divided by 8 equal. Yes, sir, అయిపోయింది సార్. గుడ్ గర్ల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడమ్మా, ఈరోజు చూడు, నువ్వు అలా చెప్పడం వల్ల ఈరోజు ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, చూసావా? Yes, sir. నీకు వచ్చు కానీ ప్రాక్టీస్ చేయలేదు. గుడ్ గర్ల్లో ప్రాక్టీస్ చేయాలి, సరేనమ్మా? ఇది చెప్పు. Okay, sir. ఇది చదువు, ఏం చేయాలో చెప్పు నాకు. There are 21 children in class 124. దేర్ ఆర్ 21 చిల్డ్రన్ ఇన్ క్లాస్ 1, అక్కడ ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ 24 చిల్డ్రన్ ఇన్ క్లాస్ 2, అక్కడ సెకండ్ పార్ట్ అయింది. 32 చిల్డ్రన్ ఇన్ క్లాస్ 3, అక్కడ థర్డ్ పార్ట్ అయింది. 30 చిల్డ్రన్ ఇన్ క్లాస్ 4, అక్కడికి ఫోర్త్ పార్ట్ అయింది. అండ్ 18 ఇన్ క్లాస్ 5, అక్కడికి ఫిఫ్త్ పార్ట్ అయింది. ఆఫ్ అన్నారం ప్రైమరీ స్కూల్, అన్నవరం ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఉన్నారట? ఫస్ట్ క్లాస్లో 21 మంది, సెకండ్ క్లాస్లో 24 మంది, మూడో క్లాస్లో 32 మంది, ఫోర్త్ క్లాస్లో 30 మంది, ఫిఫ్త్ క్లాస్లో 18 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? Okay, sir. ది డైలీ కాస్ట్ ఆఫ్ మిడ్ డే మీల్ ఫర్ ఈచ్ చైల్డ్ ఈజ్ 4 రూపీస్. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందంట? 4 రూపీస్ 4, sir. ఖర్చు అవుతుందట. అయితే వాట్ ఈస్ ది డైలీ కాస్ట్ ఆఫ్ మిడ్ డే మీల్ ఫర్ ది స్కూల్? వాట్ ఈస్ ది మంత్లీ కాస్ట్ ఆఫ్ మిడ్ డే మీల్ ఫర్ ది స్కూల్? అంటే డైలీ కాస్ట్ ఎంత, మంత్లీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం చేయాలి చెప్పు. Sir, there are 21 children in class 1, 24 children in class 2, 32 children in class 3, 30 children in class 4, and 18 in class 5 of Annavaram Primary School. The daily cost of midday meal for each child is 4 rupees. What is the daily cost of midday meal for the school? What is the monthly cost of midday meal for the school? Sir, మిడ్ డే అంటే అర్థం ఏంటి? మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ ఫుడ్ అనమాట. ఓకే. ఏం చేయాలి చెప్పు ఫస్ట్. సార్ ఇది మొత్తం టోటల్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ చెప్పు. డైలీ కాస్ట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సార్ సార్ ఈ క్వశ్చన్ నాకు అర్థం కావడం లేదు సార్. నేను మళ్ళీ చెప్తాను చూడు. ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 21 ఉన్నారు. ఓకేనా? ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 21 ఉన్నారు. 21 సార్. సెకండ్ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 24 సార్. థర్డ్ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 32 సార్. ఫోర్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 30 సార్. ఫిఫ్త్ క్లాస్లో 18 సార్. మొత్తం చిల్డ్రన్ కావాలంటే ఏం చేయాలి? సార్ దీని అంతా టోటల్ చేయాలి. అది గుడ్ గర్ల్. చూడు, అర్థం కాలేదన్నావు, నీకు తెలుసు, వచ్చేసింది చూసావా? టోటల్ చేయాలి. టోటల్ చేస్తే ఎంత? సార్ ఒక్క నిమిషం సార్. మొత్తం టోటల్ చేసి చెప్పు. 21, 24, 32, 30, 18 అన్ని టోటల్ చేసి చెప్పు నాకు. ఎంత చెప్పు? 21 ప్లస్ 24 ప్లస్ 32 ప్లస్ 30 ప్లస్ 18 మొత్తం టోటల్ చేస్తే ఎంత చెప్పు? ఫాస్ట్గా చెప్పాలి. 125 సార్. ఎంత? 125. ఓకే, గుడ్.
ఇప్పుడు మిడ్ డే కాస్ట్ ఎంత ఈచ్ చిల్డ్రన్కి? 4 రూపీస్. One. Yes, sir. ఈచ్ చిల్డ్రన్ అంటే మీనింగ్ ఏంటి? 1 చిల్డ్రన్ అని. Okay, sir. 1 చిల్డ్రన్ కాస్ట్ 4 రూపీస్ అయితే 125 చిల్డ్రన్ కాస్ట్ ఎంత? ఏం చేయాలి? 125 into 4. అది గుడ్ గర్ల్. 125 into 4 వచ్చేసింది. 125 into 4 ఎంత? Sir, 500, sir. 500. సో మొత్తం స్కూల్లో 125 మెంబర్స్ ఉంటే కాస్ట్ ఎంత పడింది? 500 రూపీస్ అయింది 125. కదా. ఇప్పుడు 1 500. వీక్ ఎంత Yes, పడింది అంటే 1 మంత్కి ఎంత పడింది అంటే ఏం చేయాలి? 500 into 4, sir. 500 into 4 1 మంత్. No, sir. No, sir. No, sir. ఒక డేకి 500 రూపీస్. 1 మంత్ కంటే 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 28, sir. 1 మంత్కి 28 డేస్ ఉంటాయా? 30, sir. 30 డేస్. ఏం చేయాలి? Sir, ఏం చేయాలి? sir, 500 into 30, sir. అది గుడ్ గర్ల్. 500 into 30. 500 into 30 అంటే ఎంత? Sir, 15,000, sir. అది గుడ్ గర్ల్. మరి రాదు అన్నావు. చూసావా ఎలా చెప్పావు? చక్కగా చెప్పు. నోట్ చేసుకోమ్మా. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? Yes, sir. There are 21 children in class 1. 24 children in class 2. 32 children in class 3. 30 children in class 4 and 18 children in class 5 of primary school. The daily cost of midday meal for each child is ₹4. What is the daily cost of midday meal for the school? What is the monthly
కాస్ట్ సార్ అయిపోతే రేస్ హ్యాండ్ చేయొచ్చా సార్? ఓకేనమ్మా. సార్ అయిపోయింది సార్. ఓకేనమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా బాగా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, గుడ్ గర్ల్. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. ఏమైనా చేస్తామో చూడు. A roll of Siricilla cloth contains 79 meters of cloth. A roll of Pochampalli cloth contains 56 meters of cloth. The Siricilla cloth is sold for 128 a meter and the Pochampalli cloth is sold for 217 a meter. If both the rolls are sold by the shopkeeper within the month, then how much money has he received on their scales? ఏమన్నారు ఫస్ట్ ఏమన్నాడు చూడమ్మా. లెంగ్త్ ఆఫ్
మంగళగిరి క్లాత్ ఎంత? 79 meters, sir. మంగళగిరి క్లాత్ ఇది. Yes, sir. ఇది మంగళగిరి క్లాత్. మరి ఇక్కడ మీరు సిరిసిల్ల అని పెట్టారు సార్. ప్రింటింగ్ మిస్టేక్ అది. ఓకేనా? ఓకే సార్. మంగళగిరి క్లాత్ ఎంత? 79 meters. ఎస్ సార్. ఓకే. పోచంపల్లి క్లాత్ ఎంత? 56 meters. ఎస్ సార్. మంగళగిరి క్లాత్ కాస్ట్ ఎంత? 79 meters, sir. 128 rupees. కాస్ట్ 128 rupees per meter. ఓకే. ఓకేనా? ఓకే సార్. పోచంపల్లి కాస్ట్ ఎంత? 217 rupees. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. If both the rolls are sold by the shopkeeper within a month, అంటే మంగళగిరి క్లాత్ 79 meters పెర్ మీటర్ అంతా 128 అంటే మొత్తం ఎంత? ఏం చేయాలి సార్? స్క్రీన్ ఇక్కడ బ్లాక్ గా కనబడుతోంది సార్. ఇప్పుడు నో సార్, బ్లాక్ గా కనబడుతోంది. మరి ఇక్కడ బాగానే ఉందమ్మా. మరి మళ్ళీ చూడు, మళ్ళీ చెక్ చేయి. ఒక్క నిమిషం. ఓకేనమ్మా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు 79 meters, ఒక మీటర్ 128 rupees అయితే 79 meters ఎంత? ఏం చేయాలి సార్? 128 into 7 సార్. 79 సార్. మరి 56 meters పోచంపల్లి క్లాత్ అయితే 1 meter కాస్ట్ 217 rupees అయితే 56 meters ఎంత? సార్ అది కూడా మల్టిప్లికేషన్ చేయాలి. అదే, గుడ్ గర్ల్. సో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? మంగళగిరి క్లాత్ మల్టిప్లికేషన్ చేయి. 128 into 79 ఎంత? 10,112 సార్. అది. పోచంపల్లి ఎంత? 217 into 56. 12,152 సార్. ఇప్పుడు మొత్తం మొత్తం అమౌంట్ వాళ్ళు కావాలన్నాడు. మొత్తం అమౌంట్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేయాలి. రెండింటిని ప్లస్ చేస్తే ఎంత? ఒక్క నిమిషం సార్, చేసి చెప్తాను. 22,264 అంతే. నేను యాడ్ చేసేసాను ఆల్రెడీ. ఓకేనా? ఓకే సార్. నోట్ చేసుకోమా. ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ప్రాబ్లము? ఎస్ సార్, అర్థమైంది సార్. అది, గుడ్ గర్ల్. నోట్ చేసుకోమ్మా. సార్ అయిపోతే రేస్ హ్యాండ్ చేస్తా సార్. అలాగేనమ్మా. ఓ పని చేయి, నేను స్క్రీన్ షాట్ తీసేసుకో అమ్మా. కిరణ్య, స్క్రీన్ షాట్ తీసేసుకో. నువ్వు మ్యూట్ లో ఉన్నావు, అన్మ్యూట్ చేయసారి. ఇప్పుడు సార్ స్క్రీన్ షాట్ తీసేసుకో దీన్ని. ఎస్ సార్, తీసేసుకున్నా. తర్వాత నోట్ చేసుకుంది కానీ. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ ని ఆఫ్ చేసేస్తున్నాను. టేబుల్స్ అడుగుతాను, టేబుల్స్ చెప్పు. ఓకేనా? ఓకే సార్. చెప్పమ్మా. కనబడుతోందా సార్ నా వీడియో?